ఓ పరమేశ్వర, నన్ను ఇట్లా కాటిపాలు చేసిన నీకు తగునా? జయ విరాజులకు దుర్మార్గోరాలా నీవు దురముండి మాటలాడే దుర్మార్గోరాలా నీవు దురముండి మాటలాడే దుర్మార్గోరాలా నీవు చేసిన తప్పులకు శిక్ష వేసి తీగదనే చేసిన తప్పులకు శిక్ష వేసి తీగదనే చేసిన తప్పులకు దుర్మార్గోరాలా నీవు దురముండి మాటలాడే దుర్మార్గోరాలా నీవు రాజులకు ఈ దుర్మార్గురాల నువ్వు చేసిన తప్పులకు నేను శిక్ష మాత్రం విధించదను కదా. జై వీరాంజనేయులకు. ఏ పాపమెరుగానయ్యా శివా శంకర దేవా ఏ పాపమెరుగానయ్యా కాపాడి బ్రోవయ్యా గరులా కంట దేవా కాపాడి బ్రోవయ్యా ఓ పరమేశ్వర, నేను ఏ పాపం ఎరగకుంటేని కదా, నన్ను కాపాడము. ఏ పాప మెరుగని దాన పరపురుషుల కూడినావే, ఏ పాప మెరుగని దాన పరపురుషుల కూడినావే, ఏ పాప మెరుగని దాన పాపాత్మురాలా నీవు బతిమిలాడగారాకే, పాపాత్మురాలా నీవు బతిమిలాడగారాకే, పాప
మాటలాడా నీవు దుర్మార్గురాలా నీవు దుర్ముండి మాటలాడే దుర్మార్గురాలా నీవు దుర్మార్గురాలా నీవు పాపమేమి చేయనక పరపురుషులను కూడినావు కదా, నా దగ్గరికి నువ్వు రాకు కదా. జై వీరాంజనేయులకు జయ గదీశా నీరు కరుణా మరిచిపోలేను దేవా జగదీశా నీదు కరుణా మరిచితివా నన్ను మరిచితివా నన్ను ఇప్పుడు ఓ పరమేశ్వరుడా మరిచితివా నన్ను ఇప్పుడు ఓ పరమేశ్వర, నన్ను అప్పుడే మర్చిపోతివా? నేను ఏ తప్పు చేయకుంటేని కదా. జై వీరాంజనేయులకు ఇప్పుడే పటులతోని నిన్ను కాటికి పంపేదానే, ఇప్పుడే పటులతోని కాటికి పంపేదానే, ఇప్పుడే పటులతోని ధరణీయాయిలాపురి రాముణ్ణి కలిసేదాను, ధరణీయాయిలాపురి రాముణ్ణి కలిసేదాను, ధరణీయాయిలాపురి ఇప్పుడే పట్లతోని నిన్ను కాటికి పంపేదానే, ఇప్పుడే పట్లతోని పార్వతి ఇప్పుడే బట్టలను వేసి నిన్ను మాత్రం కాటిలో కాలవేయమన్నాను కదా. రే భటులారా, దుర్మార్గులైన పార్వతిని ఇప్పుడే తీసుకుపోయి ఈ కాటిలో కాలవేయండి కదా. అయితే ఒక శివశంకరుడు ఏం చేసిండంటే, ఓ మామగారు, నీ బిడ్డకు నువ్వు శిక్ష విధించకున్నావు, నేను మాత్రము నీ బిడ్డ తప్పు చేసిన కాబట్టి నీ బిడ్డకు కాటి శిక్ష వేస్తున్నాను, ఆ భట్టులో పిలిచి ఇప్పుడే ఆ కాటిలో కాలు వేసేదాను అనగానే ఆ పార్వతీదేవి వచ్చి, పరమేశ్వర, నేను ఏ తప్పు చేయలేను, నన్ను ఎందుకు ఇట్లా నింద పెడుతున్నావు,
నువ్వు పరమాత్ముడవు, నీవు నాకు సంతాన ఫలము ఇవ్వమంటే నువ్వు తప్పు చేసిన వాడిని నాకు అఘోరంగా బాధలు పెట్టి నన్ను ఇట్లా నిందించుట నీకు ధర్మము కాదు కదా పరమేశ్వర, నన్ను క్షమించు అని ఆ యొక్క పార్వతి శంకరుని వేడుకుంటే కూడా శ్రీ దుర్మార్గురాల నీకు పుత్ర సంతానము కావాలనని కోరుకొని గర్భవతి వహిస్తున్నావు, నా దగ్గర ఉండుటకు వీలు లేదు, ఈ ఎండికొండ పట్టణం నుంచి వెళ్ళిపో, ఇప్పుడే పిలిచి ఆ భటులను పిలిచి నిన్ను కాటిపాలు చేస్తున్నానని ఆ యొక్క భటులను పిలిచినాడు. ఇక్కడికి కథ ఆగిపోతుంది. ఈ రోజు నైటు ఇదే రోజు మర్రా ఆట ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రేపు ఈరోజు పార్వతి కాటిలో వంగనే నల్లవశమ్మ పుడుతుంది, ఎర్రవశమ్మ, నల్లవశమ్మ, పోతలింగమయ్య ఈరోజు లాస్ట్ ఆట ఉంటుంది. కాబట్టి ఇదే విధంగా వచ్చి మా యొక్క ఆటను దిగ్విజయపరచవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం.